హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఈ 2024వ సంవత్సరంలో శ్యామలాదేవి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పుడు ఎండ్ అవుతాయి, ఈ శ్యామలా నవరాత్రులలో ఏ రోజు ఏ విధంగా పూజ చేయాలి, ఆ పూజా విధానం ఏంటి, ఈ శ్యామలా నవరాత్రులలో అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి, ఈ శ్యామలా నవరాత్రులలో కలశం అఖండ దీపం పెట్టుకునేవారు కలశాన్ని ఎప్పుడు కదపాలి, పీఠాన్ని ఎప్పుడు కదపాలి, అలాగే ఈ శ్యామలా నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తే కలిగే శుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం మనకు హిందూ క్యాలెండర్ ప్రకారం 4 నవరాత్రులు వస్తాయండి. అవి ఏమిటంటే చైత్ర మాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో వరాయి నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో శారదా నవరాత్రులు, మాఘ మాసంలో శ్యామలా నవరాత్రులు. ఈ శ్యామలా నవరాత్రులని మాతంగి నవరాత్రులు అని కూడా అంటారు. ఈ 4 నవరాత్రులు ప్రతి సంవత్సరం వస్తాయండి. చైత్ర మాసంలో వచ్చే నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులు మన అందరికీ తెలుసు. కానీ మిగిలిన 2 నవరాత్రులని గుప్త నవరాత్రులు అంటారు. ఇవి కేవలం సాంప్రదాయం ఉన్నవారు మాత్రమే చేసుకుంటారండి. ఈ నవరాత్రులను ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. కానీ ఈ గుప్త నవరాత్రులను కూడా ఎవరైనా జరుపుకోవచ్చండి. ఈ గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలు, వ్రతాలలాగా అందరినీ పిలిచి చేయరు, చాలా రహస్యంగా చేసుకుంటారు. గుప్త నవరాత్రులలో 9 రోజుల పాటు దుర్గా అమ్మవారిని 9 రూపాలలో నవదుర్గలుగా అలంకరించి పూజలు చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ నవరాత్రులను శ్యామలా నవరాత్రులుగా జరుపుకుంటారు. ఈ నవరాత్రులు చాలా విశేషమైనవి అండి. ఈ శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి కలుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుందండి. అంతేకాకుండా పెళ్లి కాని వారికి పెళ్ళవుతుందని పురాణాలలో తెలియజేశారు. బండాసూరుడు అనే రాక్షసుని చంపడానికి ఆది పరాశక్తి శ్రీ లలితాదేవిగా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో శ్యామలాదేవిని సృష్టించి 16 మంది మంత్రులలో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది. అందువల్లనే శ్యామలాదేవిని మంత్రిని దేవి అని కూడా అంటారు. అంతేకాకుండా దశ మహావిద్యల్లో మాతాంగి అని కూడా పిలుస్తారు. అయితే ఈ 2024వ సంవత్సరంలో శ్యామలా నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పుడు ముగుస్తాయి, ఏ రోజు పూజ ఎలా చేయాలి, ఏ నైవేద్యం సమర్పించాలి అనే విషయాలన్నింటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ 2024వ సంవత్సరంలో మాఘ మాసం మనకి ఫిబ్రవరి 10 శనివారము పాడ్యమి తిథితో ప్రారంభమై మార్చి 10 ఆదివారము అమావాస్య తిథితో పూర్తవుతుంది. శ్యామలా నవరాత్రులను మాఘమాస శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజుల పాటు జరుపుకుంటారండి. అయితే ఈ 2024వ సంవత్సరంలో శ్యామలా నవరాత్రులు ఫిబ్రవరి 10 శనివారము మాఘ శుద్ధ పాడ్యమి నుండి ఫిబ్రవరి 18 ఆదివారము మాఘశుద్ధ నవమితో పూర్తవుతాయండి. అందులో మొదటి రోజు ఫిబ్రవరి 10 శనివారము నాడు అమ్మవారిని లఘు శ్యామల రూపంలో పూజిస్తారు. ఈరోజు కలశం అఖండ దీపం పెట్టుకొని అమ్మవారి పూజను మొదలు పెట్టాలండి. ఈ నవరాత్రి పూజను ఉదయమైనా చేసుకోవచ్చండి, లేదంటే సాయంత్రం అయినా కూడా చేసుకోవచ్చు. తర్వాత రెండవ రోజు ఫిబ్రవరి 11 ఆదివారం నాడు అమ్మవారిని వాగ్వాదిని శ్యామలాదేవి రూపంలో పూజిస్తారు. ఇక మూడవ రోజు ఫిబ్రవరి 12 సోమవారము అమ్మవారిని నకుల శ్యామలాదేవి రూపంలో పూజిస్తారు. నాలుగవ రోజు ఫిబ్రవరి 13 మంగళవారం నాడు అమ్మవారిని హాసంతి శ్యామలాదేవి రూపంలో పూజిస్తారు. ఐదవ రోజు ఫిబ్రవరి 14 బుధవారం నాడు అమ్మవారిని సర్వసిద్ధి మాతాంగి రూపంలో పూజిస్తారండి. ఇక ఆరవ రోజు ఫిబ్రవరి 15 గురువారం నాడు అమ్మవారిని హాస్య మాతాంగి రూపంలో పూజిస్తారు. ఇక ఏడవ రోజు ఫిబ్రవరి 16 శుక్రవారం నాడు
అమ్మవారిని సారికా శ్యామలాదేవి రూపంలో పూజిస్తారు. 8వ రోజు ఫిబ్రవరి 17 శనివారం నాడు అమ్మవారిని సుఖశ్యామలాదేవి రూపంలో పూజిస్తారు. 9వ రోజు ఫిబ్రవరి 18 ఆదివారం నాడు రాజమాతాంగి లేదా రాజశ్యామలాదేవి రూపంలో పూజిస్తారండి. ఫిబ్రవరి 18 ఆదివారము శ్యామల నవరాత్రి చివరి రోజు కావున మీ శక్తి కొలది అమ్మవారికి చీరను సమర్పించండి, లేదంటే తాంబూలాన్ని సమర్పించండి. ఈ రోజు అమ్మవారికి ఉద్వాసన చెప్పాలండి. ఈ రోజు పూజా పీఠాన్ని కలశాన్ని కదపాలి. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి బెల్లంతో చేసిన పాయసాన్ని నివేదించాలండి. ఇది చేయడం కుదరని వారు బెల్లాన్నైనా నైవేద్యంగా నివేదించాలి. అలాగే అమ్మవారికి ఎరుపు రంగులో ఉండే పండ్లంటే చాలా ఇష్టం కాబట్టి ఆ రంగులో ఉన్న పండ్లను నివేదించాలండి. దానిమ్మ, యాపిల్, స్ట్రాబెర్రీ లాంటి ఎరుపు రంగు పళ్ళను నివేదించాలి. అలాగే ఈ నవరాత్రులలో అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలండి. ఈ నవరాత్రులలో పూజ చేసేవారు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించి పూజ చేయాలి. అందరికీ ముఖ్యంగా ఒక విషయం చెప్తానండి. ఈ శ్యామల నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రులని అత్యంత రహస్యంగా చేసుకోవాలండి. కొంతమంది అతి రహస్యంగా అర్ధరాత్రి సమయంలో చేస్తారండి. ఈ నవరాత్రులలో కలుషం అఖండ దీపం పెట్టలేని వాళ్ళు నిత్య పూజలాగా కూడా చేసుకోవచ్చండి. నిత్య పూజలాగా చేసే వాళ్ళు కూడా అతి రహస్యంగానే చేసుకోవాలండి. అందరికీ నేను శ్యామల నవరాత్రి పూజ చేస్తున్నాను, ఈ వ్రతం చేస్తున్నాను అని ఎవరికి చెప్పకూడదు. ఇది అతి రహస్యంగా చేసుకోవాల్సిన పూజ అండి. మీ కోరికలు వెంటనే నెరవేరాలంటే మాత్రం అతి రహస్యంగా పూజ చేయాలండి. ఈ శ్యామల నవరాత్రులలో పూజ చేయడం వల్ల విద్య లభిస్తుందండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుందండి. ఉద్యోగం ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. పెళ్లి కాని వారికి పెళ్ళవుతుంది. పిల్లలకి జ్ఞానం, జ్ఞాపక శక్తి, విద్య లభిస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్యామల నవరాత్రులలో అమ్మవారిని పూజించాలండి. నవరాత్రులలో పూజ ఎలా చేయాలి అనే వీడియోని నేను సపరేట్గా తెలియజేస్తానండి. ఆ వీడియో లింక్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. శ్యామలాదేవికి నిత్య పూజతో పాటు మాతాంగి శ్యామల అష్టోత్తరం, శ్యామల షోడశోపచార నామాలతో కుంకుమార్చన చేసుకోవాలి. వీలైన వారు మాతాంగి యొక్క స్తోత్రాలు, హృదయ కవచం, సహస్రనామం మొదలగు వాటిని పారాయణం చేస్తూ పూజలు చేసుకోవాలి. ఈ నవరాత్రులలో ఎరుపు రంగు పువ్వులతో అలంకరణ చేసి పాయసాన్ని ప్రసాదంగా నివేదించాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ శ్యామల నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పుడు ఎండ్ అవుతాయి, ఈ శ్యామల నవరాత్రులలో ఏ విధంగా పూజ చేయాలి, ఏ రోజు ఏ అలంకరణ చేయాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.